భార్యని జూదంలో పెట్టేయడం అనేది కరెక్ట్ కాదు గదా! దానికే కదా ఆవిడ ప్రశ్న ఒకటి అడిగింది అది. తర్వాత కుంతి కూడా అంటుంది అరణ్యవాసానికి వెడుతుంటే, బానే ఉంది, నీ వల్ల జరిగింది అని ధర్మరాజునని, నేను మీ ఎవ్వరి గురించి కాదు కానీ ఇద్దరి గురించి బాధపడుతున్నాను అంది. ఒకటి సహదేవుడి గురించి, చిన్నవాడు, ఆకలి ఎరగడు, కడుపు చూసి పెట్టాలి, చంటాడెవరు మాద్రి కొడుకు మళ్ళీ, ఆవిడ గురించి, త్రిభువన రాజ్యలక్ష్మి అయినటువంటి ద్రౌపది గురించి బాధపడుతున్నాను, మీ వల్ల ఈ విధంగా జరిగింది అని ధర్మరాజుని కుంతే అంది. ఇంకా మనమేమిటి అనేది, కన్న తల్లే అంది, అందులో తప్పు ఏం లేదు. మనం అందరం తల్లి గర్భంలోంచి పుట్టాం, 9 నెలల్లో 10 నెలల్లో తల్లి కడుపులో ఉండే మనకిను అగ్ని కుండంలో హోమం చేస్తున్నప్పుడు ఆవిర్భవించినటువంటి ఆవిడికి పోలికలేమిటి? ఎవ్వరన్నా అగ్నికుండంలోంచి యజ్ఞం చేస్తుండగా పుట్టారా? ఆవిడతో పోల్చుకోవటం ఏమిటండి? సాక్షాత్తు అగ్ని, అందుకని ఆవిడతో పోల్చుకోకూడదు. కానీ ఆవిడ మనకు ఆదర్శం ఎక్కడంటే, ఆవిడ చేసినటువంటి పనికి చక్కగా తన వెనకాల కీచకుడు పడుతూ ఉంటే, అసలు ఉద్యోగానికి వెళ్ళిన చోట కొలువుకి వెళ్ళినప్పుడు విరాటరాజు కొలువులో ఈవిడ అడిగిందండి కండిషన్స్, ఈవిడే పెట్టింది సుధేష్ణ దగ్గర, తెలుసా, నాకు అలాంటి పనులు చెప్పకు, ఇలాంటి పనులు చెప్పకు అని. అలా చేసింది. కీచకుడు వెంటబడుతూ ఉంటే సూర్యుడిని ప్రార్థించింది, ఆ శక్తితో ఒక్క తోపు తోస్తే వెళ్ళి పడ్డాడు వాడు కీచకుడు. ఆ తర్వాత సభలోకి వచ్చింది, ఏమిటట్లా ఒక నట్టువరాలిలాగా అలా గిలగిల్లాడుతున్నావు, ఆడవాళ్ళు అలా అల్లల్లాడుతూ రారు కదా, మగవాళ్ళైనా అలా రారు, చాలా గంభీరంగా డిగ్నిఫైడ్గా వస్తారు, అట్లా వచ్చావేమిటంటే, ఏం చేస్తాను, నా భర్తల్లో ఒకడు నటుడు, ఒకడు జోదగాడు, ఒకడు తిండిపోతూ, ఇట్లా కాకట్లా ఉంటానండి. ఎంత పెద్ద మాట అందండి. అవును. సందర్భం వస్తే అనకుండా ఉండల.